నమస్కారం యేసు గారు. మీకు ఇచ్చిన ఈ కొత్త వెరైటీ మీకు ఎలా ఉంది? పిహెచ్ఎస్ కంపెనీ మంచిగా కాసిందండి. పెద్ద మాట్లాడాలి, మంచిగా కాసింది. విత్తనం అయితే కొద్దిగా నల్లికి కూడా కొద్దిగా తట్టుకుంది. పర్లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం మీరు కొత్త వెరైటీ ఒకటి గ్రూప్ లో రావాలి అగ్ని 3322 అగ్ని పెట్టినా మీ కాడికి ఇప్పుడు దగ్గర 5-6 సంవత్సరాలు అగ్ని పెట్టడం వల్ల సుమారుగా 1000 మంది రైతులు ఆ విత్తనం కొనుక్కోరు పోయిన సంవత్సరం మంచిగా. అయితే ఇప్పుడు ఈ కంపెనీ విత్తనం అనేది ఏంటంటే పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది కొత్త వెరైటీ వేసారు కదా. ఈ కొత్త వెరైటీ ఎవరైనా వేసుకోవచ్చా? ఎవరైనా వేసుకోవచ్చు, పర్లేదు. మంచిగా కాసింది. ఎకరానికి 30 క్వింటాలు చొప్పున అయితే అడ్డగోలు వస్తుంది. 30 వస్తుందా? 30 పక్క గ్యారంటీ. పోయినసారి అయితే 35 క్వింటాలు వచ్చింది ఎకరానికి. కాకపోతే ఇక్కడ కొంచెం నల్లి ఎక్కువ ఉంది. నల్లి ఎక్కువ ఉంటే కొంచెం దిగుబడి తక్కువ ఇచ్చేటట్టే నేను అనుకుంటున్నా. ఇప్పటికైతే నల్లి వల్లనే. అయితే మొన్న వచ్చిన మోందా తుఫాన్ ఒకటి వచ్చింది. ఆ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఈ విత్తనం ఏమైనా తట్టుకుందా లేదా? తట్టుకుంది. ఇది పర్లా తట్టుకుంది. ఈ మధ్య దాకా కూడా నాకు కవర్ కాదనిపించింది. ఒక్క నెలలోనే మంచి కవర్, మళ్ళీ విత్తనం కవర్ అయిపోయింది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కాయ సైజు గానీ కలర్ గానీ ఇక్కడ పై వరకు కూడా ఇప్పుడు మన మనిషి ఎత్తు ఉంది. తోట ప్రెసెంట్ వచ్చేసి 5 అడుగులు ఉంది. ఇక్కడ కాపు పై వరకు మొత్తం కనపడుతుంది. ఇప్పుడు ఈ చెట్టు ఎదుగుతుంటే ఏమన్నా ఎట్లుందండి ఇది వెరైటీ? అసలు అంటే ఇప్పుడు ఫస్ట్ కాపు పడ్డ తర్వాత ఏంటంటే తోట ఆగిపోవడం జరుగుతుంది, ఎదగట్లేదు. ఇప్పుడు ఇది కాపు పడ్డ తర్వాత ఎదిగిందండి. కాపు బడ్డానే మంచిగా ఎదిగింది. ఆగే పని లేదు. కాయ సైజు గానీ కలర్ గానీ ఎలా ఉన్నాయి? కలర్ కూడా బాగుంది. తాలుకాయ కూడా లేదు దీంట్లో వరకు అయితే. వేరే దాంట్లో కొంచెం ఉంది కానీ బాగుంది. ఈ వెరైటీ ఎట్లా ఉంది? తాలుకాయ గిలిగా ఏం లేదు. తాలుకాయ అయితే ఏం లేదు. ఏడు వాతావరణం బట్టి, వాతావరణం అంటే అసలు ఫస్ట్ లో పడ్డ కాయలు కూడా తాలుకాయ కాలేదండి. ఫస్ట్ కూడా అసలుకి కింద దాకా పై దాకా కూడా మన ఫస్ట్ లో పడ్డాయి. పోయిన సంవత్సరాన్ని బాగా తాలైంది, ముదుగాలు పడ్డాయి. అది అయినాక మళ్ళీ రెండో కోతలో మంచిగా వచ్చింది. ఇది అట్లా కాదు. పోయినసారి వానలో పడ్డ కాయలు కూడా తాలుకాయ కాలేదు, అసలు కాలేదు. ఎందుకంటే మరి విత్తనం తీరో ఏమో కానీ తాలైతే కాలేదు. పచ్చికాయలు అయితే నేను రాళ్ళు వేసినవి కానీ తాలైతే లేదు. అయితే ఇప్పుడు మీరు వేసిన ఈ కొత్త వెరైటీ ఎంత వేసారు? నేను ఒక ఎకరం ఉంటుంది. ఎకరం ఉంది. ఎకరంలో ఏరే విత్తనం నారు సరిపోక వేరే విత్తనం వేసిందే కానీ అది కూడా తాలుకాయ కాల. అది కూడా కాల. అయితే ఇప్పుడు ఇది వేసిన యమునా ఇచ్చారు కదా మీరు. యమునా అనే వెరైటీ, అది ఇంకో పిహెచ్ఎస్ లో ఇంకో వెరైటీ. అప్పుడు ఈ వెరైటీ ఎట్లా? అదేమో చెట్టు పెరగలేదు పెద్దగా, ఇది చెట్టు మంచిగా పెరిగింది. ఈ వెరైటీ అనేది పెరిగింది. అయితే పూత పింద కాయ దశలో అంటే మీకు చిన్నప్పటి నుంచి చెట్టు మీద కాపబడ్డ తర్వాత చెట్టు ఎదుగుదల ఉందా లేదా? చెట్టు ఎదుగుదల ఉంది. ఫస్ట్లో అప్పుడు వాళ్ళకే తట్టుకోలేక కొంచెం రాలేదు. కొద్దిగా నేను వేయటం కూడా 15 రోజులు వెనకేసింది. ఈ గడ్డ ఇది అయితే తొందరగా కవర్ కాలేదు. ఇద్దా కాదా అనుకున్నా. లాస్ట్ మూమెంట్లో మంచి కవర్ అయింది. మందు కట్టలు కూడా మనం పెద్దగా ఇష్టలు విడిగా చల్లను, ఇష్టలు విడిగా మందు కూడా కొట్టను. కనీసానికి వారం లేని కొట్టను ఏ మందైనా. ఆదివారం కొడితే మళ్ళీ ఆదివారం కొడతాం. ఈ భూమి ఏంటి అసలు? ఇది గల్సేనా? అంటే ఎంత పెట్టారు అచ్చు మరి మిరప తోటకు మీరు? 27 ఇంచులు. 27 ఇంచులు పెట్టారు. 27 ఇంచులు, 2 ఏపుల పాటు 27 ఇంచులు పెట్టారు. అంటే మీరు చేసిన విధానం, మీరు బాగా వ్యవసాయం చేస్తారని మంచి పేరు ఉంది ఊర్లో. మీరు చేసే విధానంలో ఎలా చేస్తారు అంటే మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాల్సింది కోరుతున్నా. 27 ఇంచులు వచ్చి 2 ఏపుల పాటు. మనకి గిప్పు అలాంటిది ఏం కాదు. పాటు తోటే. నీళ్ళు కట్టుకోవటం, మందు చల్లుకోవటం. నీళ్ళు కట్టడం, మందు 3 తోటలకు ఒకసారి మందు చల్లుతాం. మందు కూడా ఎక్కువ చల్లి చల్లను నేను. ఈరే కట్టలేదు తొలగి దీనికి ఒక్కసారి ఈరా చల్లి. ఒక్కసారి చల్లినా కూడా ఇవాళ ఫిబ్రవరి 3వ తారీఖు కూడా ఇంత మంచి ఎదుగుదల బాగానే ఉందా మీకు? పర్లేదు. మొన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది నల్లి సమస్యను తట్టుకుంటుందా ఈ కొత్త రకం విత్తనం? కొద్ది పర్లేదండి, తట్టుకుంటుంది. అంటే ఇప్పుడున్న అంటే మనం ఇప్పుడు నువ్వు నెలకు ఒకసారి కొట్టి మందు నల్లికి తట్టుకోవాలంటే తట్టుకుంటుందండి. ఏది తట్టుకోదు కదా. ఏది తట్టుకోదాం. అదే మనం వారం రోజులకి ఏదైనా కొడుతూనే ఉండాలి, ఏదో ఒకటి కొడుతూనే ఉండాలి. వారానికి ఒకసారి కొట్టున్నాను. అంటే చాలా మంది ఏంటంటే ఇలా కొట్టిన అంటే 2 రోజులు ఆగి 3వ రోజు కొడతారు. ఇది 3 రోజుల వరకు తట్టుకుంటుందా లేకపోతే వారం దాకా తట్టుకొని నిలబడుతుందా? నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా 3 రోజులు 4 రోజులకి కొట్టే రైతులు కాదు. వారం లేదైతే ఆదివారం వస్తే ఆదివారం కొట్టాల్సిందే. వారానికి ఒకసారి, ఆదివారానికి ఒకసారి కంపల్సరీ కొట్టాల్సిందే. ఏదైనా కొట్టాల్సిందే. ఎన్ని పనులు ఉన్నాయి కానీ కాక అంతే. అంటే ఇప్పుడు గ్రోతింగ్ కానీ ఎదుగుదల కానీ చెట్టు ఎదుగుతున్న కొద్ది కూడా అట్లనే ఉందా? ఏమన్నా తేడాలు వచ్చినాయా? తేడా ఏం లేదు, మంచిగా ఉంది. తేడా ఏం లేదు. అయితే
అనేది ప్రతి ఒక్క నేనే మంచిగా దెబ్బ తినొచ్చు దాన్ని ఉంది, కానీ కొద్దిగా చేసే దానిని బట్టి అయితే ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి అయితే మంచిగా ఉంటుంది. మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. నీ కాడికి విత్తనాల కాడికి వచ్చిన కాడికి కూడా ఇట్లా చచ్చిపోవడాలు అలాంటి ఏమున్నాయి? అసలు మిల్టీ గిల్ట్ ఏం లేదు. మిల్టీ గిల్ట్ ఏం లేదు దీంట్లో. అంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఏంటంటే వాతావరణం బాగుండటం వల్ల ఏంటంటే అందరి తోటలు పండినాయి. అందరి తోటలు పండి, కానీ ఈ సంవత్సరం మాత్రానికి తుఫాను ప్రభావం వల్ల చాలా మంది తోటలు దెబ్బతిన్నాయి. కానీ ఇప్పుడు మీ సైడ్ ఎలా ఉన్నాయి? మా సైడ్ అలా చాలా మంది దెబ్బతిన్నాయి. చాలా మంది తిన్నాయి. కొద్దిగా రేటు కొద్దిగా ఉందని ఇప్పుడు మళ్ళీ అందరూ కొడతారు.